నైజాం విముక్త స్వాతంత్ర అమృతోత్సవ వేడుకల్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక బోధన్ పట్టణం నుండి యువ సమ్మేళన కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. మీరు మనుషుల్ని పిలిచారు, మీరు రక్తపాతం చేశారు, మీరు దోపిడీ చేశారు, దుండగాలు చేశారు, అత్యాచారాలు చేశారు. కానీ దేశంలో పుట్టినటువంటి బుద్ధుడు ఎక్కడ అత్యాచారాలు చేయలే. అందరి మనసులను గెలిచిన బుద్ధుడు పుట్టిన దేశం భారతదేశం. అందుకే ప్రాచీనమైన దేశం భారతదేశం. ఇక్కడ ఒక వివాహం అయినటువంటి పెళ్ళైనటువంటి మహిళ అమెరికా విమానాశ్రయంలో దిగిన తర్వాత ట్యాక్సీ వెళ్తుంది. ఆ ట్యాక్సీ డ్రైవరు పదే చూస్తున్నాడు. ఈమె చూస్తుంది ఆ డ్రైవర్ని. ఎందుకలా నన్ను చూస్తున్నాడు? నేను నిన్ను చూడటం లేదు, మరి ఎవరిని చూస్తున్నా? నీ మెడలో ఇంత నెక్లెస్ ఉంది, అది చూస్తున్నాను. ఏమిటా ఇంత నెక్లెస్? ఆడుకోవచ్చు. ఇంత నెక్లెస్ ఏంటి? మంగళసూత్రం. అప్పుడు చెప్పినాను, నా యొక్క మంగళసూత్రం చూస్తున్నారా, దీన్ని తాలిముట్టు అంటారు. 22 క్రితం నా భర్త నాకు కట్టాడు. అప్పుడు ఆ డ్రైవర్ అడిగాడు, అమెరికా డ్రైవర్, మరి అంతకుముందు ఎవరు కట్టాడు? ఒకసారి కడిగితే జీవితాంతం వివాహ బంధం ఒక ధర్మంగా చేస్తే ఆర్థికమైనటువంటి వారందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి ఆర్థికంగా ఇవాళ దెబ్బతింటుంది వాళ్ళ. కాబట్టి ప్రపంచంలో నిలబడాలంటే దేశం ముందు ఆర్థికంగా ఉండాలి. దేశానికి గొప్ప పేరు రావాలన్నా దేశము ఆర్థికంగా గట్టిగా నిలబడాలి. రెండవది, బార్డర్లో మన సైన్యము ఇవాళ గట్టిగా నిలబడగలిగితేనే ఈ దేశ రక్షణ కలుగుతుంది. మనం అందరం హాయిగా నిద్రపోగలుగుతాం. దేశ రక్షణ సరిగ్గా లేదనుకోండి, నిద్ర పట్టదు మనకు. ఏ దేశం వాడు ఎప్పుడైనా దాడి చేయొచ్చు. కాబట్టి ఒక సైన్యము, మన దేశం యొక్క గట్టి సైన్యం ఉండాల్సిందే, శక్తివంతంగా ఉండాలి ఏ దేశం అయినప్పటికీ. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, అశ్వం నైవ గజం నైవ వ్యాఘ్రం వచ నైవచ అజాపుత్రం బలిం తత్య దేవో దృగ్బలతక. అర్థం తెలుసా మీకు? అశ్వం నైవ గజం నైవ. ఎవరైనా గ్రామ దేవతలు ఉంటారు కదా, ఊర్లలో పోషమ్మ మైసమ్మ ఉంటాయి కదా, వాటికి బలిస్తుంటారు. ఎవరిని బలిస్తుంటారు? అశ్వం నైవ గజం నైవ. ఏనుగురు బలిస్తారా? కొన్ని గుర్రాన్ని ఇస్తారా? మరి పెద్ద పులిని పారిపోతారు. చూస్తారు ఇప్పుడు తాంసీలో పెద్ద పులులు వస్తున్నాయి, బాగా పరిగెత్తుకొని పారిపోతుంటారు. వీటిని బలిస్తారు ఎవరైనా? ఎవరిని బలిస్తారు? అజాపుత్రం బలిం తత్య దేవో దుర్బల ఘాతక. మేక పిల్లని బలిస్తారు, అజాపుత్రం. కోడి పిల్లల్ని, మేక పిల్లల్ని బలిస్తారు. ఎందుకు? అవి బలహీనంగా ఉన్నాయి కాబట్టి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక బలహీనమైన మనిషి, ఒక బలహీనమైనటువంటి గ్రామము, ఒక బలహీనమైనటువంటి దేశం కనుక ఉన్నట్టయితే తప్పకుండా అది బలి కావాల్సిందే. అందుకే బలవంతముగా తయారు కావాలి. అందుకే స్వామి వివేకానందారు, ఇనుప కండరాలు సంఘ శక్తి నినుమడింపగా ఉక్కు నరాలే ఉద్యమ స్ఫూర్తి ప్రేరకాలుగా విలాసాల మత్తు వదిలి వివేకుని బాట నడిచి స్వాభిమాన భారతాన్ని జగతిలోన నడుపుదామన్నాడు స్వామి వివేకానంద. ఎలాంటి వ్యక్తులు కావాలన్నాడు? ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్రతుల్యమైనటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తులతోటి ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అని కోరుకున్నాడు స్వామి వివేకానంద. కాబట్టి అట్లాంటి యువకులు ఈరోజు మన భారతదేశంలో లక్షలాది మంది ఉన్నారు. అట్లాంటి యువకులతోటి ఇవాళ భారతదేశము అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్నది. ఇవాళ ప్రపంచంలో చైనా ఇవాళ ఆర్థికంగా సంక్షోభంలో ఉంది, శ్రీలంక నిట్ట నీళ్ళున మునిగిపోయింది. కానీ ఇవాళ భారతదేశము ఇంత 3 ఏళ్లు కరోనా వ్యాపించి అనేక రకాల నష్టం జరిగినప్పటికీ ఇవాళ ఆర్థికంగా నిలబడ్డది భారతదేశం. అంటే ఇవాళ భారతదేశంలో అనేక మంది దేశభక్తులు ఇప్పటికీ ఉన్నారు. అనేక మంది యువకులు దేశం కోసం ఈ రోజు పనిచేస్తున్నారు. ఇవాళ దేశంలో పరిపాలన కూడా ఒక మంచి పరిపాలన ఇవాళ దేశంలో జరుగుతుంది. దేశం గురించి ఆలోచించే వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు కాబట్టి
మరి దాన్ని నిలబెట్టుకోవాలా ముందు అంటే మనలాంటి యువతులందరూ కూడా ఈ దేశం గురించి ఆలోచించాలి. నా గురించి నేను ఆలోచించాలి, నా చదువు గురించి ఆలోచించాలి, నా ఉద్యోగము ఆలోచించాలి, నా కుటుంబము ఆలోచించాలి. దాంతోపాటు ఈ సమాజాన్ని, దేశాన్ని కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక సంకల్పం మనకు ఉండాలి. అట్లాంటి దేశభక్తి మనకు ఉండాలి. ఒకవేళ అప్పట్లో ఈ దేశభక్తి కనుక లేకపోతే ఇలా స్వతంత్రం మనకు వచ్చేది కాదు. వాళ్ళు ఇప్పటికీ మొగలాయుడో లేకపోతే బ్రిటిష్ వాడో మనల్ని పరిపాలిస్తూనే ఉండేవాళ్ళు. ఆ రోజు అనేక మంది దేశభక్తులు పుట్టారు. లేదా ఇందాక చెప్పారు గణేష్ జీ, ఒక నారాయణరావు, ఒక రామచంద్రరావు, ఒక సోయాబుల్లా ఖాన్, అనేక మంది అట్లాంటి వాళ్ళు తెలంగాణలో పుట్టారు. కాబట్టి నైజామును ఎదుర్కొని నైజామును పారదోలడానికి వాళ్ళు ఒక ప్రేరణగా ఉన్నారు మనకి. వాళ్ళ లేకపోతే ఇవాళ మనకు నైజాం ఇప్పటికి ఇక్కడే ఉండేవాడు. అట్లాంటి దురాగతాలు చేయడానికి విదేశీయులు ఎన్ని కుట్ర చేసినప్పటికీ యువతలో గనక ఒక దేశభక్తి, ఒక ప్రేరణ ఉన్నప్పుడు తప్పకుండా ఈ దేశాన్ని మళ్ళీ నిలబెట్టుకోగలుగుతాం. దేశాన్ని అభివృద్ధి పథంలో కూడా మనం తీసుకెళ్లగలుగుతాం. అలాంటి ఒక యువతరం మనకు కావాలి. వాళ్ళ అలాంటి యువకులు ఈ దేశానికి కావాలి. వాళ్ళ కేవలం నా స్వార్థం అంటేనే సరిపోదు. ఇవాళ చాలా మంది యువకులు ఏమైపోయిందంటే స్వార్థం పక్కన పెట్టండి, కానీ దేశభక్తి కూడా కనిపించలేదు చాలా మందిలో, కొద్దిమంది కనిపిస్తున్నారు. రెండవది విలాసాలకు అలవాటు అయిపోతున్నారు. అందుకే స్వామి వివేకానంద అన్నారు, విలాసాల మత్తు వదిలి వివేకుని బాటను. విలాసాల్లో ఉన్నామనుకోండి మనకు రాదు. ఉదాహరణకి పండిట్ రవిశంకర్ అని ఒక సంగీత కళాకారుడు పేరు మీరు విన్నారండి? పండిట్ రవిశంకర్ గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన మొత్తం ప్రపంచంలోనే పేరున్నటువంటి వ్యక్తి. లండన్ లో ఒక ప్రోగ్రాం జరిగితే ఒక సంగీత కళాకారుడు విని ఆయన దగ్గరికి వెళ్ళాడట, సార్ నేను కూడా సంగీతం నేర్చుకుంటా, నాకు నేర్పుతామని. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? ఆ పండిట్ రవిశంకర్ను చూసి, సరస్వతిగా ఆశీర్వాద్ విలాసంకు నైమిల్తా హై. ఎవరికి దొరుకుతుంది అన్నాడు? విలాసం అంటే విలాసవంతులకు దొరకదు, ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకే దొరుకుతుంది, సాధన చేసే వాళ్ళకు దొరుకుతుంది అన్నట. ఆ మాట విన్నటువంటి ఆ రవిశంకర్ అప్పటి నుంచి 12 ఏళ్ల పాటు సాధన చేస్తే ఆయన ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన సంగీత విద్వాంసుడయ్యాడు పండిట్ రవిశంకర్. ఇట్లా అనేక మంది ఈ దేశంలో వాళ్ళ యొక్క ప్రేరణ తీసుకొని గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. కాబట్టి సాధన చేసి కష్టపడితేనే యువత మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మనం అనుకున్న లక్ష్యం సాధిస్తే దేశం యొక్క లక్ష్యం సాధన అవుతుంది, దేశంకు పేరు వస్తుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. యువత పనిలేదనుకోండి, మన 2015లో సర్వే చేశారు మన దేశంలో. ప్రపంచంలో కూడా 5-6 దేశాల మీద సర్వే చేస్తే అసలు ప్రపంచంలో 60% యువత ఉన్నటువంటి ఏకైక దేశం భారతదేశం. చైనాలో యువకులు లేరు, అంత ముసలోలే. అమెరికాలో కూడా అందరూ 50 పైన ఉన్న, 40 పైన, అసలు యువకులు లేరు. 15-18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసు ఉన్నటువంటి యువత 60% ఉన్నటువంటి దేశం ఏకైక దేశం భారతదేశం. అందుకే ప్రపంచమంతా భారతదేశం యూత్ వైపు చూస్తున్నది. మేమందరూ కూడా భారతదేశం నుంచి యూత్ మా దేశానికి రావాలి, వీళ్ళ ద్వారా మా దేశాన్ని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్న అనేక ప్రపంచంలో ఉన్న దేశాలు. అట్లాంటి యూత్ మన దేశంలో ఉంది. ఇది మన అదృష్టం. కానీ ఇంకొక దురదృష్టం ఉంది. ఏం దురదృష్టం తెలుసా? కానీ ఇంతమంది ఉన్న యువకులు కూడా భారతదేశంలో ఉండి కూడా దీంట్లో ఎంతమంది పనికొచ్చే వాళ్ళు ఉన్నారు, స్కిల్ ఉన్నారంటే దాంట్లో కూడా సర్వే చేస్తే జర్మనీని సర్వే చేశారు. జర్మనీలో ఎంతమంది యూత్ ఉన్నారు తెలుసా? 87% స్కిల్డ్. 100కి 87 మంది వాడికి ఏదో ఒక టెక్నికల్ వస్తుంది, వాడు నాలెడ్జ్ పర్సన్ అక్కడ. అట్లాగే జపాన్ చేశారు. జపాన్ లో 89%, 100కి 89% మంది యూత అక్కడ స్కిల్ డెవలప్ ఉన్నారు. వాళ్ళకి రకరకాల పనులు వస్తాయి. కొందరు డ్రైవింగ్ చేస్తారు, కొందరు కంప్యూటర్ ఉన్నారు, కొందరు రకరకాల వస్తువులు తయారు చేస్తారు. అందుకే జపాన్ వస్తువు అంటే ఇలా మనం ఇది చేస్తుంటాం. ఒకప్పుడు జపాన్ మీద నాగసాకి, హీరోసీమా అక్కడ బాంబులు పడ్డ తర్వాత 200 కిలోమీటర్ల వరకు మొత్తం పచ్చగడ్డి కూడా మొదలు అణుబాంబులు వేశారు. అనుకున్నారు ప్రపంచం అంతా ఇక జపాన్ పని అయిపోయింది, ఇంకా జపాన్ ముందుకు రాదు అని. కానీ 50 ఏళ్ల లోపల, అణుబాంబులు పడ్డ 50 ఏళ్ల లోపలనే తిరిగి జపాన్ ఇవాళ ఒక శక్తివంతమైనటువంటి దేశం. ఇవాళ ఒక టెక్నాలజీ కలిగినటువంటి దేశం ఇవాళ జపాన్. ఇవాళ ఎందుకు సాధ్యమైంది? అక్కడ ఉన్నటువంటి యువత కష్టపడి శ్రమించి ఆ దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలరు. కాబట్టి ఇవాళ జపాన్ ప్రపంచ పటంలో ఒక శక్తివంతమైనటువంటి ఒక టెక్నాలజీ కలిగిన దేశం ఇవాళ. కాబట్టి అట్లాంటి జపాన్ లో 87% ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ఉన్న యువత కనిపిస్తున్నారు. కానీ భారతదేశంలో కూడా సర్వే చేసిన తర్వాత ఎంత శాతము ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఉన్న వాళ్ళు తేల్చారు తెలుసా? దురదృష్టం ఇది, చెప్పుకోవద్దు ఇక్కడ వేదిక మీద. కేవలం 3% మంది మాత్రమే, 100కు 3 మాత్రమే పనికిచ్చేవాళ్ళు. మిగతా వాళ్ళంతా మీరు చూడండి, ఎక్కడన్నా యూత్ వెళ్తుంటే రోడ్ల మీద ఏం చేస్తున్నా, ఏం లేదు సార్, ఏం చదివావు, డిగ్రీ అయిపోయింది సార్, డిగ్రీ మధ్యలో ఆపేసింది సార్, ఏం లేదు సార్, ఏం లేదు. అంటే ఎంతమంది యూత్, మనకెంత శక్తి అండి. మనకు చాలా మంది చెప్తుంటారు యూత్ అంటే ఎంత శక్తివంతమైనటువంటి వాళ్ళు. కదలిరా కదలిరా నవభారత యువ కదలిరా, నీ శక్తి అపూర్వం, కొండలనే పిండి చేయు నీ శక్తి అనంతం,
పుడమికి సౌందర్యమీవు వీచిన పురుషార్థమీవు మనుకు సంతానమీవు మానవోత్తముడవీవు కదలిరా కదలిరా నవభారత యువశక్తి కదలిరా ఉరకలెత్తు యువ రక్తం నీది శరావతి జలపాతపు ఆవేశం నీది కాలగతిని హరించిన సతీ సుమతి నీ తల్లి కార్తవీర్య మదమనిచిన పరశురామ అంశ నీవు కదలిరా కదలిరా నవభారత యువశక్తి కదలిరా నవభారత యువశక్తి కదలిరా. భారతదేశానికి యువశక్తి అనేటువంటిది ఇవాళ మన అదృష్టం. ఇది కానీ యువకులందరూ స్కిల్ డెవలప్మెంట్లో మనం ముందుకెళ్ళాలి. వాళ్ళ 3% కాదు, దీన్ని 90% వరకు యూత్ ఇవాళ ఒక స్కిల్డ్ సంపాదించినప్పుడే ఈ దేశ వృద్ధి చెందుతుంది. ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఏ రంగంలో కూడా యూతే ప్రధానము. అందుకే యువకులందరికీ ఈరోజు ఒక వివేకానంద మనకు ప్రేరణ కావాలి. అనేక మంది యూత్ ఇవాళ మనం చూస్తున్నాం, ఎన్నో రకాల పనులు ఉన్నాయి, ఏ పని చేసినా తప్పలేదు. అందరూ ఉద్యోగం చేయాలని ఏం లేదు ఇవాళ. కాబట్టి అనేక రంగాల్లో మనకు అవకాశాలు ఉన్నాయి. టెక్నాలజీ రంగం ఉంది, అనేక రంగాలు ఉన్నాయి. ఎన్ని రంగాల్లో, ముఖ్యంగా వ్యవసాయము. చాలా మంది వ్యవసాయం కూడా సరిగ్గా చేయటం లేదు. భూములు ఉన్న వాళ్ళు కూడా వ్యవసాయం చేయటం లేదు. వ్యవసాయం కూడా ఒక పెద్ద స్కిల్ డెవలప్మెంట్. దేశానికి అన్నం పెట్టాలంటే వ్యవసాయం కావాలి, దానిలో స్కిల్స్ సంపాదించాలి, నష్టపోకూడదు మళ్ళీ. కాబట్టి అట్లాంటి అనేక రంగాలు ఉన్నాయి. దీంట్లో స్కిల్ సంపాదించేటువంటి ప్రయత్నము ఈరోజు యూత్ చేయాలి. దాంతోపాటు దేశభక్తిని కలిగి ఉండాలి. మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం తర్వాత మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒక దేశం వెళ్ళారు. ఆ దేశ ప్రధాని బెన్ గురియన్, ఇజ్రాయెల్ దేశం అది. ఇజ్రాయెల్ వెళ్ళిన తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ ఇజ్రాయెల్ దేశం యొక్క ప్రధాని బెన్ గురియన్తో కూర్చొని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అవును, మీ దేశానికి స్వతంత్రం వచ్చింది కదా, ఒకవేళ మళ్ళీ గనక ఇంకెవడో దాడి చేసినా, ఇంకెవడో మన దేశం మీద దండయాత్ర చేస్తే అసలు మీ దేశంలో ఎంతమంది యుద్ధం కొరకు లేదా వాళ్ళని తరిమి కొట్టడానికి ముందుకు వస్తారంటే ఆయన లెక్కబెట్టి ఒక 10,000 మంది ఉండొచ్చు అన్నాడు. అప్పుడు బెన్ గురియన్ ఏం చెప్పాడు తెలుసా, ఒకవేళ అదే మా ఇజ్రాయెల్ మీద కూడా ఎవడైనా దాడి చేసి దండయాత్ర చేయడానికి వస్తే మా దేశంలో ఎంతమంది ఉంటారో తెలుసా సార్ అని అడిగాడనట. చెప్పండి అన్నట. ప్రతి యువతి యువకుడు గన్ను పట్టుకొని యుద్ధ భూమిలోకి వస్తాడు, ఇది మా ఇజ్రాయెల్ దేశం అని చెప్పాడట ఆయన. ప్రతి ఇంటి నుంచి ఒకరు యువకులు యువతి అందరూ రాగలుగుతారు మా దేశంలో చెప్పాడు ఆయన, అంత విశ్వాసంగా. అందుకే ఇజ్రాయెల్ గురించి తెలిసి ఉంటుంది మీకు. ఇజ్రాయెల్ చుట్టూ శత్రు దేశాలే అయినా చిన్న దేశం ముందుకు పోతుంది. దేశం ఇంకా ముందుకు పోవాలంటే చరిత్రలో ఏమి జరిగాయో కొంచెం వెనక్కి తిరిగి చూడాలి. ఈ దేశం స్వాతంత్రం వచ్చినప్పుడు 1947లో స్వాతంత్రం వస్తుంది. నా తెలంగాణ ప్రాంతంలో స్వాతంత్రం లేదు. ఈ దేశ జనాభాని, ఈ తెలంగాణ ప్రాంతం యొక్క జనాభాని తారుమారు చేయడం కోసం అరబ్ దేశాల నుంచి 8 లక్షల అరబ్బులను తీసుకొచ్చారు తెలంగాణ ప్రాంతంలో సంఖ్య పెంచుకోవడం కోసం. వరంగల్ జిల్లాలో భైరాలపల్లిలో ఒక యువకుడు వ్యవసాయదారుడు, మామూలుగా కూలీనాలు చేసుకునే వ్యవసాయదారుడు 3 దగ్గర జెండా పెట్టుకుని అటు పక్కన త్రివర్ణ పతాకం 1947లో ఎగరేస్తుంటే వేయడానికి అవకాశం లేకపోతే సెప్టెంబర్ 2వ తేదీన ఆ జెండా పెట్టుకుని పరిగెత్తుతూ ఊళ్ళంతా కలిసి ఆ యొక్క బూతు మీద ఎగిరి జెండా ఎగరేస్తుంటే 120 కార్లు వచ్చి ఏమంటే సుమారుగా 120కి పైగా ఉన్నాక తెలంగాణ ప్రజల్ని హింసించి చంపేశారు. ఆడవాళ్ళు కనబడితే మానభంగం చేశారు. మిగతా ఆడవాళ్ళు కనబడితే వాళ్ళ వస్త్రాలు తీసేసి వాళ్ళ చేత బతుకమ్మలు ఆడించారు. అయినప్పటికీ భారత మాతాకి జయ్యకు రోధిస్తూ నిలదీస్తూ చనిపోయినటువంటి అమర వీరులు కలిగిన తెలంగాణ ప్రాంతంలో ఆడది అంటే ఎవరండి? ఆడదంటే వేషం చేసుకునేది, ఆడదంటే శోభన మారి, ఆడదంటే ఊరికే ఆ విధంగా అంగాంగాలు చూపేది, ఆడదంటే భోగతిని, ఆడదంటే ఇంట్లో పడుండేది, ఆడదంటే వంటింటికి పరిమితం, ఆడదంటే పచ్చడి తయారు చేసేది, ఆడది మాత్రమే ఇంటి వరకే పరిమితమైన కారణం. ఆడది ఇంటి వరకే పరిమితం కాల్సుమా పాలించగలదు, నేతృత్వం వహించగలదు అని చెప్పి చెరువులు తవ్వించి, బావులు తవ్వించి, వ్యవసాయాలకు పంటలు పండింప చేసి ఆ విధంగా అందరినీ పరిపాలించిన కాబట్టి రుద్రమదేవి పుట్టినటువంటి ప్రాంతం నా ఓరుగల్ల కోట మిత్రుడా. మేము ఆడదంగా ఒప్పుకోము. నన్ను రుద్రమదేవిగా పిలవడం చేత కాకపోతే నన్ను రుద్రమ రాజు అనేటువంటి సాధించినటువంటి రుద్రమదేవి సస్థలం నా తెలంగాణ ప్రాంతం మిత్రులారా.
రైలు వెళ్తుంటే ఆ రైల్లో ఒక అమ్మాయిని ఈవికి చేస్తున్నారు, వెక్కిరిస్తున్నారు. ఆమె శరీరాన్ని తడుపుతున్నారు, కిందికి పైకి ఎగతాళి చేస్తున్నారు, ఆమె దుర్వ్యవహారం చేస్తున్నారు. చివరికి వాళ్ళను భరించలేక అటు ఇటు పరిగెత్తుతున్న అమ్మాయిని తోసేశారు. రైలు కింద పడిపోయింది, కాళ్ళు విరిగిపోయాయి. ఆ అమ్మాయి కాళ్ళు విరిగిపోతే వాళ్ళ అమ్మ ధైర్యం చెప్పింది, వాళ్ళ నాన్న ధైర్యం చెప్పాడు, వాళ్ళ అందరూ ధైర్యం చెప్పారు. రెండు కాళ్ళు లేవు, తను చదువుతుంది, శరీరాన్ని పెంచింది, సంస్కృతమైనటువంటి ఆహారాన్ని భుజించింది. చివరికి ప్రపంచంలో ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి అరుణిమ సిన్హా పుట్టిన దేశం భారతదేశం. ఎవరిని ఆలోచించి ఎన్ని సాహసాలు చేయగలిగారు. మీకు తెలిసిన ప్రపంచంలో చిన్న పాప, ఆ పాప పేరు లీలావతి. వాళ్ళ తండ్రి అడిగింది, నాన్న ఈ భూమి ఉంది కదా, ఈ భూమి కింద ఎవరు వస్తున్నారు? తాబేలు వస్తుందా, పాపం వస్తుందా, ఎవరు వస్తున్నారు అంటే అప్పుడు వాళ్ళ నాన్న భాస్కరాచార్య చెప్పాడు. ఏం చెప్పాడు తెలిసిన, నేను ఎవరు మోయట్లేదు, ఇది తన కక్షలో తాను తిరుగుతున్నటువంటి. అందుకే ఈ భూమి ఆకర్షణ సిద్ధాంతాన్ని మొదటిసారిగా భాస్కరాచార్య చెప్తే ఆ చిన్న పాప లీలావతి గణిత శాస్త్రాన్ని రచించింది. గణిత శాస్త్రంలో దిట్ట. 500 సంవత్సరాల క్రితం, ఆ తర్వాత ఆధునిక కాలంలో మ్యాథమెటిక్స్ లో శకుంతలాదేవి ఎవరి మ్యాథమెటిక్స్ లో అడిగిన అందరి శకుంతలాదేవి. అలాంటి శకుంతలాదేవి పుట్టిన ప్రాంతం నా ప్రాంతంలో సింహ దేశం. చప్పట్లు పెద్దలకి, వీరులకి, త్యాగ పురుషులకి, ఎవరైతే సమాజంలో ఉన్నత ప్రతిభని దాగి ఉన్నటువంటి నిజాన్ని, దాగి ఉన్నటువంటి ప్రతిభ పాఠవాన్ని, కౌశల్యాన్ని, నైపుణ్యాన్ని ప్రపంచానికి సాటి చెప్పిన మహిళలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి మహిళల స్థానంలో మనం ఉన్నాం. మీ పాప ఏం చదువుతుంది? మా పాప ఎక్కడ? హైదరాబాద్ శ్రీనిధి. అప్పుడు టాప్ అనుకోండి, శ్రీనిధి ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ అయిపోయింది, ఫోర్త్ ఇయర్ అయిపోయింది. ఇక రాదు దాటి నుంచి అంటే ఎవరో అందరికి, ఎవరో ఆకర్షణ, ఎవరో కట్టెలకి, ఎవరో చూసి ఒక అమీర్ ఖాన్, ఒక సల్మాన్ ఖాన్, ఇంకెవరో కళ్ళ పెట్టబడి తన యొక్క జీవితాన్ని, తన శరీరాన్ని అమ్ముకునేటువంటి ప్రేమ పేరుతో స్త్రీలు కనిపిస్తారు. ఈ శరీరం అమ్ముకోవడం కోసం కాదు, ఈ యొక్క శరీరం ఆకర్షణ కోసం కాదు, ఈ శరీరము, మాట, తీరు, వ్యవహారము ఈ భూమి కోసం, ధర్మం కోసం అని చెప్పినటువంటి దేశం నా భారతదేశం. మిత్రులారా, అర్థమవుతుందా సమాజంలో ఎందుకు పుట్టాడు మనమంతా? ఈ దేశంలో ఒక భైరానపల్లిలో, కేవలం మన నల్గొండ జిల్లాలో, మనకి తెలంగాణ ప్రాంతంలో 40,000 మంది, ఒకరు కాదు, 40,000 మంది, అందులో సుమారుగా 10,000 మంది అమ్మాయిలు తమ శరీరాన్ని అర్పించుకున్నారు. బలిదానం, మానభంగాలకు గురి, ఊచకొద్దు కోశారు. పురుషుల యొక్క మర్మాంగాలు కోసేశారు. కోసిన మర్మాంగాన్ని నోట్లో పెట్టారు. ఇంత అమానుషం, ఇంత అరాచకం ప్రపంచ చరిత్రలో ఎక్కడ జరగలేదు సుమా, ఏ దేశాల్లో జరగదు. అలాంటి అమానుషమైన చర్యలకు పాల్పడినటువంటి నిజాం పరిపాలనకు 220 సంవత్సరాల పాటు మన తెలంగాణ ప్రాంతాన్ని నాశనం చేశారు. వీరంతా మేక, వీరంతా గొర్రెలా? కేవలం ప్రేమ పేరుతో, పేరుతో, నటీనటుల పేరుతో, కేవలం బయట ఉండేటువంటి ఆకర్షణ పేరుతో, వ్యామోహాల పేరుతో, అదుపులతో, కేకలతో అడిగిన గుండెలెక్కల మాదిరిగా సమాజంలో ఉండడమా? ఇక్కడ చిన్న పిల్లలాగా అడిగిన పట్టి చదువుకోవడమేనా దేశం చరిత్రని అర్థం కాదా? దేశాన్ని రక్షించడం కోసం నా పూర్వీకులు, నా పెద్దలు, నా యొక్క గతించినటువంటి మహర్షులు ఏం చేశారో వాళ్ళ బాటలో నడవాల్సిన అవసరం లేదా? ఉందా లేదా చెప్పండి. అందుకే గతించిన మన మహాపురుషుల్ని గుర్తు పెట్టుకోవడం. ఆ గుర్తుకు పెట్టుకునేటువంటి సందర్భంలో మిత్రులారా, ఈ దేశంలో ఎంతో మంది మీరు పేరు వింటారు. షయాబుల్లా ఖాన్, ఒక పత్రిక నడిపించాడు. నిజాం యొక్క దురంతాల గురించి వ్యాసం రాశాడు. ఆ పత్రిక నిషేధించాడు. అక్కడి నుంచి ఇంకో పత్రిక చేరాడు. ఆ పత్రిక నిషేధించాడు. ఆ తర్వాత గవర్నమెంట్ పత్రికలో ఉన్నాడు, అది నిషేధించాడు. అలాంటి షయాబుల్లా ఖాన్ని హత్య చేశాడు, చంపేశాడు. ఏమిటి?
ప్రజాకరణ వ్యతిరేకంగా, నిజానికి వ్యతిరేకంగా మాట్లాడేది నాలుగు తీసేశాడు, చంపేశాడు. మతము చూడలేదు, కులము చూడలే. అలాంటి ఒక దుస్థితి సమాజంలో ఏర్పడింది. అందుకోసమే ఇప్పుడు సమాజంలో మీ అందరూ పేరు వింటారు. కాళోజీ నారాయణరావు పేరు విన్నారా? ఎంతమంది విన్నారు చెప్పండి. చూశారు, బాగా గట్టిగా చేయండి. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. మన కొంపలార్చిన, మన స్త్రీల చెరిచిన, మన పిల్లలను చంపి మనల బంధించిన, మన కొంపలార్చిన, మన స్త్రీల చెరిచిన, మన పిల్లలను చంపి మనల బంధించిన మానవాదులను మండలాధీశులను, మానవాదులను మండలాధీశులను మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి, మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి. కసియాలు పోకుండా పుస్తకొట్టుచుండాలి, కాలము రాగానే కాటేసి తీరాలి. లేరా నువ్వు లేరా, తిట్టిన నాలుకలను చేపట్టి కొయ్యాలి, కొంగులాగిన వేల కొరిమిలో పెట్టాలి, కన్ను నీటిన కన్ను కారాలు చల్లాలి, తన్నిన కాళ్ళను డాకలిగా వాడాలి, కండగా కోసి కాపులకు వెయ్యాలి, కాయము రాగానే కాటేసి తీరాలి. లేరా 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 లేరా. నిజాము రాజు నాకు పట్టిన పూజు అని దాసరి రంగాచార్య ఎదిగించి చట్టాడు. గోల్కొండ పత్రికతో ఎవరి సమాజంలో ఆ రోజు నిజాము వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఒక్కరు నా దగ్గర కాదు, 40,000 మంది దేశంలో ప్రాంతంలో చేశారు. వాళ్ళు సాధించిన స్వాతంత్రం ఇది. 75 సంవత్సరాలు పూర్తయింది. నేను పూర్తిగా కథను చెప్పండి, అందులో ఉండే విషయాలు చెప్పండి. నేను అడుగుతున్న ఒకే ప్రశ్న, 75 సంవత్సరాలుగా మాకెందుకు చెప్పాలి? 75 సంవత్సరాలుగా మా చరిత్ర పుస్తకంలో, సాంఘిక పుస్తకంలో ఎందుకు రాయలేదు? నా అక్కలు, నా తల్లులు, నా ముత్తలు వాళ్ళు చేసినటువంటి బలిదానాలకు ఎందుకు విలువ లేదు? ఎక్కడో పొరపాటు జరిగింది. ఆ పొరపాటు వల్ల మళ్ళీ వెలికి తీసి నిజాన్ని బయటికి తీయాలి. ఆ చరిత్ర చదవాలి. ఆ చదవడం కోసం గత 2 నెలలుగా 3 నెలలుగా ఈ నిజాం విముక్త స్వాతంత్ర ఉత్సవాలు జరుపుతున్నారు ఈ యొక్క ప్రాంతం. ఇది నవంబర్, తర్వాత డిసెంబర్. ఇదే సార్ నవంబర్ తర్వాత డిసెంబర్ ఎట్లా వస్తుంది? డిసెంబర్ తర్వాత జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ సంక్రాంతి వరకు మీకు కరపత్రాలు ఇస్తారు, పుస్తకాలు ఇస్తారు. మనం చదవాలి, ఇంటింటికి చేయాలి. చిన్న పిల్లలకి మనం ముగ్గు పెట్టి, చిన్న పిల్లలకి మనం పాలు పోసి, చిన్న పిల్లలకి మనం జోలపాట పాడుతున్నప్పుడు ధర్మం గురించి, స్వాతంత్రం గురించి చెప్పగలిగే పద్ధతులు యువకులకి మన యొక్క ధర్మాన్ని, మన యొక్క సంస్కృతిని, మన చరిత్రను చెప్పాలి. అలాంటి శుభదినం రాబోతున్నది. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా రాబోయేటువంటి జనవరిలో ఒక 15 రోజుల పాటు ఈ యొక్క కరపత్రము, పుస్తకము చదువుదామా? చదువు. ఒక అమ్మాయి పెళ్ళైంది, పిల్లవాడు అప్పుడే కాన్పు వచ్చేసింది, పిండం పెరుగుతుంది, ఇంకా 5 నెలలు రాయి, అప్పుడే ఆవిర్భవించింది వంశాంకురం. ఆమె శివుడి దగ్గరికి వెళ్ళింది. శివ నాకు కొడుకును సాధించు శివ. ఆ కొడుకు మా నాన్నలా ఉండకూడదు, మన పిరికివాడు. ఆ కొడుకు నా భర్తలా ఉండకూడదు, నా భర్త కూడా చాకరీ చేస్తాడు ఈ నిజాం పుస్తకాల దగ్గర. నా కొడుకు స్వతంత్ర ఇచ్చ కలిగిన ఉండాలి. నా కొడుకు పుట్టకూడదు. ఎవరైతే బయట బతుకుమలు ఆడలేకపోతున్నారో, నోములు ఆడలేకపోతున్నారో, వంటలు చేయలేకపోతున్నారో, బయట తిరగలేకపోతున్నారు, స్వేచ్ఛగా స్వాతంత్ర గీతాలు పాడలేకపోతున్నారు, బాధ్యతలు నిర్వహిస్తున్నారు, ఎవరైతే అణిచివేత గురవుతున్నారు, అలాంటి లక్షలాది కుటుంబాలకి, లక్షలాది మంది తల్లులకి ఒక నాయకుడు కావాలి, ఆపత్పాలకుడు కావాలి. అలాంటి కొడుకులు ప్రసాదించు శివ 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 అంటే పుట్టినవాడే ఛత్రపతి శివాజీ కోరుకున్నది నిజాం.
వాసన కాదు సుమా, నా యొక్క హృదయంలో, నా మనస్సులో, అంతరాత్మలో చూస్తే ఈ ప్రపంచాన్ని అతనిగా శాసించగలిగేటువంటి గొప్ప ఉదాత్తమైన ఉత్తమ గుణాలు నాకు రావాలని మనం భగవంతుని వేరుకుంటుంటాం. ఆ విధంగా ఈ జన్మ, నర జన్మ, మానవ జన్మ, అరుదైన జన్మ, ఈ సాధించి ఏదైనా తీరుతారని ప్రపంచంలో చాటి చెప్పేటువంటి ఒక సదవకాశాన్ని కల్పించమని ప్రార్థిస్తుంది నా దేశం, నా ధర్మం. ఆకర్షణ వెంట పరిగెత్తుతుంది వాళ్ళ సమాజం. నిజాము స్వాతంత్రం, నిజాము రాజు, 7వ రాజు, అంతకుముందు 6 రాజులు పరిపాలించారు. అంతకంటే ముందు వాళ్ళందరూ ముడికిలుగా పనిచేశారు. ప్రపంచంలో అత్యంత క్రూరుడు ఔరంగజేబు, ఆయనకంటే అత్యంత క్రూరుడు 7వ నిజాం కాసిం నజీర్. హైదరాబాద్ లో ఒక నాయకుడు ఉంటాడు, అతని సలామతుల్ ఓవైసీ. కరెక్ట్గా చెప్పింది అసదుద్దీన్ ఓవైసీ. ఆయన చెప్పాడు, నిజాం రాజు తప్పు లేదు, కాసిం నజీరే తప్పు. మీకు అర్థమవుతుందా? మొదటిసారిగా మన రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క రజాకారులు చేసినటువంటి అకృత్యాలను వ్యతిరేకిస్తూ ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో వజ్రోత్సవాలు జరిపింది. తెలుసా మీకు అర్థమవుతుందా? నెమ్మదిగా నిజం వైపు సమాజం నడుస్తుంది, నిజం వైపు నడుస్తుంది, నిజం వైపు. నిన్నటి వరకు దాగి ఉన్నటువంటి విషయాన్ని ఆ రోజున ఒక్కరే ప్రస్తావించారు, ఒక్కరే మాట్లాడారు, ఒక్కరే గొంతెత్తారు. ఇవాళ సమాజంలో అన్ని పార్టీలు, అన్ని వర్గాలు సమాజంలో ఉన్నటువంటి సత్య దాచకపోతే ఇప్పుడు కాకపోతే రేపైనా తెలుస్తుందనేటువంటి సంకల్పంతో ఆ విధంగా సమాజం అంతా ఒకవైపు వస్తుంది. ఏమండి, నెమ్మదిగా సమాజం బలవంతమవుతున్నది, బలవంతమవుతున్నది సమాజం. 1947 నుంచి మొదలుకొని సుమారు 13 నెలల సమయంలో ఒక పక్కన త్రివర్ణ పతాకం ఎగురుతుంటే, ఇక్కడ త్రివర్ణ పతాకం ఎగరకపోతే ఎవరి సైన్యం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాల మేరకు సైన్యం 4 పక్కలుగా హైదరాబాద్ చుట్టుముట్టి ఎంతమంది చనిపోతారనుకున్నాం? 650 మంది మాత్రమే నిజాం పోలీసులు రజాకారులు చంపేశారు. 4 రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో త్రివర్ణ పతాకం ఎగరేసినటువంటి దేశము, ప్రాంతము, తెలంగాణ ప్రాంతము. ఈ ప్రాంతం సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ వాడ. సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలుగు వచ్చా? సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ప్రాంతంలో పుట్టలేదే, ఈ ప్రాంతం కోసం ఎందుకు చేశారు? మీరు గుర్తుపెట్టుకోండి, మనం తెలంగాణ వాళ్ళం మాత్రమే కాదుస్తున్నా, ఈ దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇది నా దేశం. నా విధంగా ఈ దేశంలో ఏ మూల అత్యాచారం జరిగినా, ఎటువంటి బాధ్యతను కల్పించినా ఈ దేశం కోసం ఉద్యమించేటువంటి నిజమైన సమగ్రమైనటువంటి దేశభక్తి కలిగినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూను ఒప్పించాడు, రాజేంద్ర ప్రసాద్ ఒప్పించాడు, అందరిని ఒప్పించి సైన్యాన్ని తరలించి నిజాము చేత తలవెండింప చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టిన దేశం భారతదేశం. ఈ గంట సమయంలో, ఈ 45 నిమిషాల సమయంలో నేను చరిత్రను చెప్పాలి. కానీ వెనక్కి తిరిగి తర్వాత మీకు వచ్చే పుస్తకాలు, తర్వాత మీరు గూగుల్లో సెర్చ్ చేసే విషయాలు ఇవన్నీ వినండి సుమా. కేవలం పుస్తకాల వరకే పరిమితం కాకూడదు దేశంలో. పుస్తకాలన్నీ కేవలం మస్తకంలో ఎక్కించడం వరకే పరిమితం కాదు సమాజంలో. ఐసీఎస్ చేయడు, కలెక్టర్ అయ్యాడు, ఉద్యోగాలు చేశాడు, ఇంగ్లాండ్ లో ఉద్యోగం వచ్చింది. కానీ మన దేశంలో జలియన్వాలా బాగ్లో 1990లో 350 మంది భారతీయులు చనిపోతే ఉద్యోగాలకు రాజీనామా చేశాడు, భారతదేశానికి తిరిగి వచ్చాడు, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. అతను తీసుకెళ్లి గృహ నిర్బంధం చేశారు. 690 మంది పోలీసులు కాపలా కాశారు. వాళ్ళ మధ్య నుంచి బయటకు వచ్చేశాడు. ఒక్కడే పాటిపోయాడు. 690 మంది పోలీసుల కన్నులోకి. ఇటలీ వెళ్ళాడు, జపాన్ వెళ్ళాడు, జర్మనీ వెళ్ళాడు. ఒక్కడే ఆ 3 దేశాల్లో భారతీయులు జైల్లో ఉండాలని విడిపించాడు. 30,000 మందిని సైన్యాన్ని తయారు చేశాడు. ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో 1947 కాదు, 1947 15 ఆగస్టు కాదు, 1943 అక్టోబర్ 21లో ఇంఫాల్ భారత భూభాగంలో త్రివర్ణ పతాకం ఎగరేసిన అనధికార ప్రధానమంత్రి సుభాష్ చంద్రబోస్ పుట్టిన దేశం భారతదేశం. ఒక్కడు చేయగలిగితే మనం ఇంతమందిని చేయలేమా? ఒక్కడు చేయగలిగితే మనం ఇంతమందిని చేయలేమా? అక్కడ సమాజంలో ఉండే రుగ్మతల్ని అన్ని కనిపెట్టి ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో మన సంస్కృతి
మాయ చేసి మసిపూసి చరిత్రను వక్రీకరించి త్యాగ పురుషులు ఎవరో తెలియకుండా చేసేటువంటి ఒక స్థితి దేశంలో నెట్టబడుతున్న కాలంలో ఈ నైజాం విముక్త స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నాం. మొదటిసారిగా 1948లో సెప్టెంబర్ 17న చివరిన పతాకం ఎగురుతుంటే ఇంకొక పక్కన 75 సంవత్సరాల తర్వాత ఇంతమందిని వేలాది మంది ఇక్కడ కూర్చున్న యువకులు మొదటిసారిగా అమ్మ గురించి, నాన్న గురించి, అమ్మ ప్రేమ గురించి, నాన్న ప్రేమ గురించి, దేశం ప్రేమ గురించి ఏది ఆలోచించకుండా కేవలం ఎంజాయ్మెంట్ గా విలాసాలతో వినోదాలతో బతికితే ఈ దేశం ఏమవుతుందో ఆలోచించండి. మీరు ఏ కాలేజీలో చదువుతారో ఆ కాలేజీలో గవర్నమెంట్ ఫీజు ఇస్తుంది. 5,000, 10,000, 20,000 ఇస్తున్నా అండి. 5,000 ప్రజలు ఇస్తున్నా. స్కాలర్షిప్ ఇస్తుంది. స్కాలర్షిప్ ఈ డబ్బు ప్రజలు ఎవరా ప్రజలు? ఒక గుడ్డివాడు నడుస్తూ 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 ఛాయ్ తాగు, ఒక గుడ్డివాడు నడుస్తూ నడుస్తూ ఒక బీడీ కొడుకుని తాగు, ఇంకొక వికలాంగుడు, ఇంకొక అజ్ఞాని, ఇంకొక నిరక్షరాస్యుడు పోతూ పోతూ ఏదో వస్తువు కొంటాడు. ఒక బీడీ కొడితే, ఒక ఛాయ్ తాగితే, ఒక వస్తువు కొంటే ఆ వచ్చిన డబ్బు ఎవరి దగ్గరికి వెళ్తుంది? ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంది. ఆ ప్రభుత్వం మీకు ఇస్తుంది. ఒక గుడ్డివాడి డబ్బు, ఒక పేదవాడి డబ్బు, ఒక నిరక్షరాస్యుడి డబ్బుతో నువ్వు చదువుతున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు, సమయం వృధా చేస్తున్నావు. ఒక గుడ్డివాడు, ఒక అజ్ఞాని, ఒక నిరుపేదల యొక్క చెమటతో రక్తంతో పెంచి పోషించబడి విద్యార్థులను గడించి ఈ సమాజంలో పేదవాళ్ళ గురించి ఆలోచించకపోతే నీకంటే మించిన ద్రోహి లేడని చెప్పిన స్వామి వివేకానంద పుట్టిన దేశం భారతదేశం. ఆడవాళ్ళు కనబడితే వెంటబడేటువంటి రోమియోలు కనిపిస్తారు. ఏమండి, ఇది కొత్త కాదు. రామరాజుగా సీత కనబడితే ఎత్తుకుపోలేదా? కిడ్నాప్ చేయలేదా? ఇద్దరు భార్యాభర్తలు కలుస్తుంటే ఒక ఆమె వచ్చి నన్ను పెళ్లి చేస్తావా అని అడిగినటువంటి సుర్పణ కాదు. అమ్మాయిలు కూడా చదువుకుంటే డిస్టర్బ్ చేస్తుంటారు. వాళ్ళందరూ కూడా మందరం సుర్పణ కథ కాదు కావాలి, రామరాజుడు కాదు కావలసిందే. మీకు తెలుసిన సీతమ్మ వారు రామరాజుడు యొక్క ఆ యొక్క లంకలో ఉన్నప్పుడు రామరాజుడు వచ్చి నన్ను పెళ్లి చేసుకో, నీకు అది ఇస్తా ఇది ఇస్తా అని ప్రలోభ పెట్టి మతం మాట మార్చి చెప్తుంటే అప్పుడు సీత ఏమి చూపించింది? గట్టి పూజించి నేను ఆదిశక్తి పరాశక్తి అవతారాన్ని. రాముడు రామకృష్ణుడే. నేను ఒక పరాశక్తిగా లేచి నిలబడితే, ఒక దుర్గగా అవతారం ఎత్తితే నువ్వెంత, నీ తాటెంత. కానీ నేను నా భర్త నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. నా భర్త యొక్క పరాక్రమ మీద విశ్వాసం ఉంది. అందుకే సంవత్సరమైనా సరే నా భర్త వస్తాడు, నిన్ను తుమ్ముతాడు, లంకని జయిస్తాడు. ఆ విధంగా సమాజంలో రామరాజ్యం వస్తుందని విశ్వసించేటువంటి ప్రలోభాలకు లొంగని సీతమ్మ పుట్టిన దేశం నా భారతదేశం. ఆకర్షిస్తే, ఎవడో ప్రేమగా రాస్తే, ఎవడో బండి మీద తిప్పుకుంటే, ఎవడో ఛాయ్ తాగిస్తే, ఇంకెవడో కూల్ డ్రింక్స్ తిప్పితే వాళ్ళ వెంట పరిగెత్తేటువంటి బలహీనమైనటువంటి క్షణాల నుంచి బయటికి రండి సుమా. దౌర్భాగ్య స్థితి నుంచి శ్రద్ధ, విశ్వాసం, చదువు. నాకంటే ముందు పుట్టినటువంటి పెద్దలు చదువు రాకున్న తెలంగాణ ప్రాంతం కోసం బలిదానమైనటువంటి వాళ్ళ చరిత్రను చదవండి. అమ్మ కోసం, నాన్న కోసం, దేశం కోసం, ధర్మం కోసం నిలబడండి. రాబోయే శతాబ్దం భారత శతాబ్దం. మీరు ఎప్పుడైనా విన్నారా? అబుదాబిలో, సౌదీ అరేబియాలో 100% ముస్లింలే ఉంటారు. కానీ ఈరోజు అక్కడ ఒక 19 మూర్తులతో, ఒక విగ్రహాలతో ఇవాళ దేవాలయం నిర్మాణం అవుతుంది. ఇది ఎలా సాధ్యమే? ఒక ముస్లిం దేశంలో ఒక దేవాలయం ఎలా నిర్మాణం అవుతుంది? మీరు ఊహించగలరా? ఒకప్పుడు రవి అస్తమించిన సామ్రాజ్యం మేము తప్పిందోరు పరిపాలించడం చేత కాదు అని చెవటలు దద్దమైన భారతీయులు పిలిచేవారు. అలాంటి భారతీయుల యొక్క వంశం నుంచి పుట్టినటువంటి వాడు ఇవాళ ఇంగ్లాండ్ ప్రధానమంత్రికి పరిపాలిస్తున్నాడు. చెప్పండి, ఊహించగలరా? ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? 190 దేశాలు ఉన్నాయి. 190 దేశాల్లో
భారతీయులు ఉన్నారు సుమా. ఏమండి అలాంటి భారతీయులకు ఓటు హక్కు ఇస్తే, అలాంటి భారతీయులకి ఆధార్ కార్డు ఇస్తే, అలాంటి వాళ్ళని ప్రధానమంత్రిగా ఎన్నికగా ఉండడానికి అవకాశం ఇస్తే ప్రపంచంలో 50 దేశాలు భారతీయుల చేతికి వస్తాయి. వాళ్ళ ప్రపంచంలో కూడా అంతమంది భారతదేశం. ఇప్పుడు చెప్పండి, ఈ దేశంలో పుట్టినందుకు సిగ్గుపడాలా, గర్వపడాలా? చెప్పండి గట్టిగా. ఆకర్షణకి, వ్యామోహాలకు లొంగిపోవాలా? లొంగిపోకూడదా? లొంగిపోకూడదు మిత్రులారా. సినిమా చూసి ఇంట్లో దేవుడికి దీపం పెట్టారు, కానీ గంట సేపు కార్తీక దీపం చూస్తూనే ఉంటారు. విచిత్ర భర్తను ఎట్లా చంపాలి, అత్తను ఎట్లా చంపాలి, తోడి కూడా ఎట్లా ఇబ్బంది పెట్టాలి. ఇలాంటి ఎప్పుడు చూడడం ఇళ్లలో అలాంటి పిల్లల వేషాలు వేసి డైలాగులు పలికేటువంటి ఈ టీవీ సీరియల్ ఇక్కడ వ్యాపారం కోసం కుటుంబాలు విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఆకర్షణలకు లోనై వాటి వెంట పరిగెత్తకండి. దేశం పూసుకొని 5 లక్షలు ఇస్తే, 10 లక్షలు ఇస్తే, ₹1,00,00,000 ఇస్తే ఏమంటే డ్యాన్సులు చేసి అట్లా పిల్లలతో ఫైటింగ్లు చేసేటువంటి ఏమంటే ఇలాంటి నటీనటులు కావాల్సింది సమాజంలో సుమా. ఈ దేశంలో పుట్టి ఎలాంటి దేశము లేకుండా సమాజం కోసమే అర్పితమైనటువంటి వ్యక్తులు ఈ దేశంలో పుట్టారు. చిన్న పిల్లవాడు వాళ్ళ అమ్మ నాన్న చేపలు పట్టుకుని వేటాడు. ఆ చిన్న పిల్లవాడు చూరికే పేపర్ వేసుకొని అమ్ముకొని బతుకుతాడు. ఆ చిన్న పిల్లవాడు ఆలోచన చదువుతున్నాడు. వాళ్ళ మాస్టర్ పేరు సుబ్రహ్మణ్య అయ్యారు. ఆయన నీళ్లు పట్టుకుని సముద్ర తీర ప్రాంతంలో నడుచుకుంటూ పోతుంటే పైన ఆకాశంలో పక్షి ఎగురుతుంది. ఎగురుతున్న పక్షిని చూసి ఆ చిన్న పిల్లవాడు అక్కడ మాస్టారు పైన పక్షి ఎగురుతుంది, నేను ఎగరగలనా? ఓ నువ్వు ఎగరగలవు. ఏం చేయాలి? చదవాలి. శ్రద్ధతో, విశ్వాసంతో, ఏకాగ్రతతో ఎగరోనికి నిలిచేశాడు. శాస్త్రవేత్త అయ్యాడు. మీకు తెలిసిన ప్రపంచం 5 దేశాలు మిగతా దేశాన్ని పీడిస్తున్నాయి. మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు గర్విస్తున్నాయి పొగరుతో. అప్పుడు ఈ దేశంలో పైలట్ రహిత విమానాలు, పైలట్ ఉంటాడు. శక్తితే ప్రపంచంలో శత్రు దేశాల మీద ఆ క్షిపణి వచ్చి పడుతుంది. ఈ క్షిపణులు ఇవన్నీ అక్కడి పృథ్వీ, ఆకాశ్, నాగ్, త్రిశూల్, ప్రహార, ప్రతిభ లాంటి క్షిపణులు దాడి చేసి 5 దేశాల పక్కన 6వ దేశంగా ప్రపంచంలో తీర్చిదిద్దిన అబ్దుల్ కలాం పుట్టిన దేశం నా భారతదేశం. కూడా ఈ పేదవాడే అమెరికాకు నోబెల్ బహుమతి వచ్చేది. ఈ పేదవాడే నటీనటులు వెంట డ్యాన్స్ చేసేవాడు. ఈ నటీనటులు అదేవిధంగా దేశాలు వేసి యాక్టింగ్ చేసేవాడు. అవన్నీ పక్కన పెట్టి దేశము కోసమే తప్పించాలి. నేను చేసే వృత్తి ఏదైనా, నేను చేసే ఉద్యోగం ఏదైనా దేశము తప్ప, ప్రజలు తప్ప నాకు ఇంకేం అక్కర్లేదని కోరుకునేటువంటి వాళ్ళు సమాజంలో కావాలి. మీకు తెలిసిన ఆ దేశంలో ఆయనకు చదువు రాదు. ఆ కూడా ఆక్రమించాడు నిజాం రాజులు. సిద్దిఖీ అనేటువంటి ఒక సుబేదార్ ఎక్కడ ఆదిలాబాద్ కొండల్లో ఇబ్బందులు పెట్టాడు. గిరిజనులు ఊసకొత్త కోశాడు. అలాంటి వాళ్ళ మధ్యలో 12 గూడాల్ని నలిపి సిద్దిఖీని చంపి అస్సాం వెళ్ళి అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ లో సీతారామరాజు యొక్క చరిత్ర చదివి అక్కడి నుంచి భారతదేశంలో మన తెలంగాణ ప్రాంతానికి వచ్చి ఏమంటే నిజాం రాజుల గుండెల్లో పరుగులెత్తించిన కొమరం భీం పుట్టిన దేశం నా యొక్క తెలంగాణ ప్రాంతం. నువ్వెంత, నీ సాహసం ఎంత అని ఆంగ్లేయుని అడుగుగా ఎదిరించి కదిలించినటువంటి ఒక వ్యక్తి నిర్మల్లో మంచి శక్తితో అతనితో పాటు 1000 మంది ఓడిచేస్తే భారత మాతాకి జయని ప్రాణాలర్పించిన రామ్జీ గోండు పుట్టిన ప్రాంతము నా ప్రాంతము. మిత్రులారా, ఎంతమందిని చెప్పాలి, ఎవరి గురించి చెప్పాలి? గూగుల్ వెళ్ళండి. తెలంగాణ ప్రాంతంలో రజాలను వ్యతిరేకించిన ఉద్యమాల్లో విప్లవ వీరులు ఎవరు, ఉద్యమకారులు ఎవరు, వెతకండి, మీరు కనిపిస్తారు. ఎంతమంది ఉద్యమాలు చేశారు, ఎన్ని గ్రామాలు బూడిద మసై. ఇది 2022, వచ్చేది 2023. ప్రపంచంలో ఒక అద్భుతం జరగబోతుంది భారతదేశం. ఈ అద్భుతం కోసమే ప్రపంచం ఎదురు చూస్తుంది. ఏమిటి అద్భుతం?
సార్ నీళ్ళు తాగకపోతే ఎక్కువ చెప్తున్నట్టు నీళ్ళు తాగకుండా బాగుంటుంది. ఏమంటే 75 సంవత్సరాలుగా ఒక విదేశీ రాయబారి, ఒక విదేశీ ప్రధానమంత్రి, ఒక విదేశీ అధ్యక్షుడు ఢిల్లీలో దిగితే ఎక్కడికి వెళ్ళేవాడు? చచ్చిపోయిన సమాధుల పైన పూలమాలను వేసేవాడు. తాజ్మహల్ వెళ్ళి సెల్ఫీలు దిగేవాడు. ఢిల్లీకి వెళ్ళి సంతకాలు పెట్టి వెళ్ళిపోయేవాడు. 75 సంవత్సరాల నా గత చరిత్ర దేశం. 2023 తర్వాత, 2023 డిసెంబర్ 23 తర్వాత ఈ దేశంలో ఢిల్లీలో దిగిన వ్యక్తి ఏమంటే పురాతన సనాతన మా గంగా నదికి హారతి ఇవ్వాలి, సరై నదిలో స్నానం చేయాలి, అయోధ్యలో రాముడిని దర్శించుకునే అవకాశం రాబోతున్నది దేశంలో. మిత్రులారా, నేను ఇందాక చెప్పాను, రాముడు అంటే ఒక హిందువులకు మాత్రమే ప్రతినిధి కాదు సుమా. రాముడు అంటే మిత్రత, రాముడు అంటే స్నేహము, రాముడు అంటే ఏకపత్ని వ్రతము, రాముడు అంటే చిన్న ఎక్కువ తక్కువ భేదాలు లేకుండా అందరినీ కలుపుకుపోయేటువంటి స్థితి. ఒక దేశం ఉంది ఇండోనేషియా, 99% ముస్లింలే ఉంటారు ఆ ప్రాంతంలో. ఒక రోజున పాకిస్తాన్ అధ్యక్షుడు ఇండోనేషియాకి వచ్చాడు. ఇండోనేషియా పెరేడ్ గ్రౌండ్ తిరుగుతుంటే ఆంజనేయుడి విగ్రహం కనిపించింది. చూశాను, నేను ముస్లిం దేశం నుంచి వచ్చాను, ఇది ముస్లిం దేశం, కానీ ఆంజనేయుడి విగ్రహం పెరేడ్ గ్రౌండ్ లో ఎందుకుంది? ఆ తర్వాత రాష్ట్రపతి గదిలోకి వచ్చాడు, ప్రధానమంత్రి గదిలోకి వచ్చాడు. వెనక గోడ మీద రాముడు, లక్ష్మణుడు, సీత పట్టాభిషేకం ఫోటో. అప్పుడు అడిగాడు, నేను ముస్లిం, నువ్వు ముస్లిం, నువ్వు రాముని యొక్క ఫోటో ఎందుకు పెట్టావు? నువ్వు ఆంజనేయుడి బొమ్మ ఎందుకు పెట్టావు? అప్పుడు ఇండోనేషియా అధ్యక్షుడు చెప్పాడు, మేము గతంలో హిందువులు, ఆ తర్వాత మతం మారి, ఆ తర్వాత మసీదుకి వెళ్ళడం ప్రారంభించాం. మేము మతం మార్చుకున్నాం, కానీ రాముడిని మార్చుకోలే, ఆంజనేయుని మార్చుకోలేదు సుమా ఈ సమాజంలో. రాముడంటే ప్రేమ, రాముడంటే వాత్సల్యం, రాముడంటే భార్య పట్ల ఎలా ఉండాలి, రాముడంటే స్త్రీల పట్ల ఎలా ఉండాలి, రాముడు గిరిజనుల పట్ల ఎట్లా ఉండాలి, చిన్న చిన్న వర్గాల పట్ల ఉండాలి. రాముడు తండ్రితో, రాముడు భార్యతో, రాముడు కోతితో, రాముడు పిటారితో, రాముడు రావణాసుడితో, రాముడు విభీషణుడితో, రాముడు అందరితో ఎలా ఉండాలో చెప్పేటువంటి ఒక అద్భుతమైన ఘట్టము ప్రపంచంలో రాబోతున్నది 2023లో. 2030 రాసిపెట్టుకోండి, 2030 ప్రపంచంలో మరొక అద్భుతమైనటువంటి స్థితి రాబోతుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు మేమే ఈ దేశాన్ని, ప్రపంచాన్ని పాలించాము అని నిర్ణయించుకున్న దేశాలన్నీ పక్కన పెట్టి $5 ట్రిలియన్ యొక్క ఆదాయంతో, ప్రపంచంలో మొట్టమొదటిగా కౌటుంబిక వ్యవస్థతో, ప్రపంచం అందరి రోగాలను నయం చేసే వ్యాక్సిన్లతో, ఆ విధంగా ప్రపంచంలో రాబోయే శతాబ్దం భారతీయ శతాబ్దం. ఏమండి, ఆ శతాబ్దం కోసం ఎదురు చూద్దామా వద్దా? కేవలం ఎదురు చూద్దామా? పని చేద్దామా? పని చేయాలి సుమా. ఇంటర్మీడియట్ విద్యార్థులు వచ్చారు, చాలా కీలకమైన సమయం ఇది సుమా. మీరు కాలేజీలో ప్రవేశించగానే అందరి రంగులు, అందరి వేషాలు, అందరి భాషలు, అందరి యాత్రలు, అందరి యాక్టింగ్లు చూసి ఇవన్నీ కొత్తగా ప్రపంచం కనిపిస్తుంది. ఆ ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి, నేను ఎందుకు వచ్చాను, ఎందుకు చదువుకుంటున్నాను, నా భవిష్యత్ ఏంటి, ఆ తర్వాత ఈ దేశ తెలంగాణ భవిష్యత్ ఏంటి కాబోతుంది, నా యొక్క పూర్వీకులు, వాళ్ళ గాథలు, వాళ్ళ చరిత్రలు, ఇవన్నీ నన్ను ముందుకు నడిపిస్తాయి. అందుకే రాబోయే శతాబ్దానికి మనం పునాదులతో కావాలి, మనం సమిధలకు కావాలి, మనం ఆయుధాలు కావాలి, ఉపకరణాలు కావాలి, మన మాట, మన శక్తి, మన యొక్క ప్రతిభ, మన నైపుణ్యము, ఇవన్నీ దేశం, సమాజం కోసము. ఈ సమాజంలో 21 కోట్ల మంది పేదవాళ్ళు ఎవరైతే తిండి లేక దరిద్రంతో బ్రతుకుతున్నారో వాళ్ళ కోసం ఆ విధంగా సేవ చేసి ఒక భాగ్యము కలిగించమని, ఓ భారత మాత మాకు శక్తిని, ఓ భారత మాత మాకు బలాన్ని, ఓ భారత మాత మాకు సమృద్ధిని కోరుకునేటువంటి ఒక శుభ సందర్భాన్ని ఇవ్వమని కోరుకునేటువంటి సందర్భం. ఆ సందర్భంలో ముందుకు వెళ్దామని చెప్పేసి ఆశిస్తున్నాను. నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. కేవలం ఆడపిల్లలు 10 మగ పిల్లలు చెప్పొద్దు. భారత్ మాతాకి. నేను మన మంచిదాల్లో నేను ఇంకా మాట్లాడడానికి ప్రారంభంగానే 15 నిమిషాలు అరిచాను, నక్క పూజలు చూశాను. తప్పు వాళ్ళది కాదు. ఎందుకు తెలిసిన అందరిని తీసుకొచ్చి బంధించారు, బయటికి ఓడిస్తారు. ఇది వచ్చినా కూడా అది పరిస్థితి. నా మైక్ నా దగ్గర రాగానే పెళ్లి కూతురు వస్తున్నాను.
గట్టి అరవాలి, ఆడపిల్లలు మాత్రమే. భారత్ మాతాకి, భారత్ మాతాకి. వాహ్! ఇంకోసారి గట్టిగా చేతులు ఎంత సరే, చేతులు ఎంత సార్. భారత్ మాతాకి. ఇప్పుడు మొదలు పెట్టండి, ఇప్పుడు చూద్దాం. భారత్ మాతాకి. మళ్ళీ మీరు వాళ్ళు దాటాలి. భారత్ మాతాకి. మళ్ళీ అందరూ కలిసి భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరికి నమస్కారం. అద్భుతమైన ప్రసంగంతో మనందరినీ ఆకట్టుకున్న అప్పల ప్రసాద్ గారికి మళ్ళీ ఒకసారి గట్టిగా చప్పట్లు తెలియజేస్తూ నైజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవ సమితి జిల్లా అధ్యక్షులు పిఆర్ సోమాని గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నారు. అందరూ ఒక సూచన, కూర్చోవాలి. కార్యక్రమం భోజనం ఉంటుంది, అందరం భోజనం చేసి వెళ్ళాలి. భోజనం అందరికీ సరిపోయేంత ఉంది, తప్పనిసరిగా భోజనం చేసి వెళ్ళాలి. చివరిలో చాలా మంది భోజనం కావచ్చు. నెక్స్ట్ అధ్యక్షుల వారి పిఆర్ సోమాని గారు తమ ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. मंच पर विराजमान महानुभाव, हॉल में उपस्थित महानुभाव, विद्यार्थी और विद्यार्थिनी, पहले तो मैं क्षमा चाहता हूं। ऐसे प्रोग्राम में टाइम पे पहुंचना चाहिए, कुछ कारणवश ट्रैफिक जाम की वजह से नांदेड़ से आते वक्त मैं टाइम पे नहीं पहुंच पाया, इसलिए आप सबसे मैं माफी चाहता हूं। जोरदार बोलिए भारत माता की, भारत माता की, भारत माता की। वंदे वंदे वंदे। सरदार वल्लभ भाई पटेल अमर रहे। सरदार वल्लभ भाई पटेल, सरदार वल्लभ भाई पटेल। अभी ज्यादा समय नहीं लेते हुए एक्चुअली मुझे आप लोगों का एक अध्यक्ष के नाते ये जो निजाम स्वतंत्र अमृत उत्सव समिति के अध्यक्ष के नाते आप सबका स्वागत करना चाहिए। स्वागत करने के लिए मुझे अभी धन्यवाद करना है। तो जैसा कि अबे अप्पला प्रसाद जी ने डिटेल में बड़े जोश में उत्साह के साथ सभी वर्णन किया, अभी मैं आपका ज्यादा समय नहीं लेते हुए 2 मिनट में आपको बता दूंगा कि सर जो 224 साल तक निजाम ने हमारे पे राज्य किया, मराठवाड़ा, तेलंगाना और कर्नाटक के 3 स्टेट पे निजाम स्टेट था। निजामों ने हिंदुओं पे इतना अत्याचार किया, आप उसका हम वर्णन भी नहीं कर सकते। उन्होंने लूटमार की, उन्होंने महिलाओं पे अत्याचार किया और हिंदुओं को दूसरे राज्य में पलायन करने के लिए मजबूर किया। उसमें मैं भी विक्टिम हूं, हमारा परिवार भी विक्टिम है। 1948 में हमारे परिवार भी
मैं एक्चुअली ओरिजिनल नांदेड़ से हूँ। అప్పుడు తల్లి అంటుంది విద్యావతి, నేను నా భగత్ సింగ్ నా కొడుకు చచ్చిపోతే నేను ఏడుస్తలేను. మరి ఎందుకు ఏడుస్తున్నావు? భగవంతుడు నాకు ఒకటే కొడుకు. सभी कमेटी में सभी ने तय किया था कि नेक्स्ट प्रधानमंत्री भारत देश के स्वतंत्र देश के प्रधानमंत्री सरदार वल्लभ भाई पटेल होंगे, मगर हमारे महात्मा गांधी जी ने सरदार जी को कहा जवाहरलाल नेहरू जी प्रधानमंत्री बनेंगे। उनकी आज्ञा का पालन करते हुए उन्होंने जवाहरलाल नेहरू जी को प्रधानमंत्री बनने की सहमति दी। यह उनकी चाहे गलती बोलो या हमारा देश का दुर्भाग्य बोलो, अगर सरदार वल्लभ भाई पटेल अगर पंतप्रधान बनते तो हमारा देश आज कहाँ होता। मगर जब निजाम स्टेट पे सरदार वल्लभ भाई पटेल ने देश के 562 रियासतों को भारत देश में एक धागे में पोकर भारत देश बनाया। सिर्फ 3 प्रदेश रह गए थे, एक जूनागढ़, जम्मू एंड कश्मीर और निजाम स्टेट। जूनागढ़ और जम्मू कश्मीर बाद में विलय हो गए, मगर निजाम स्टेट विलय नहीं होने के लिए तैयार नहीं था। जबकि नवाब मीर उस्मान अली खान उन्होंने बताया कि हम विलय नहीं होंगे, हम स्वतंत्र देश चाहते हैं। और हमारे जबकि प्रधानमंत्री जवाहरलाल नेहरू जी ने उसमें थोड़ी सहमति भी बताई और लिबरल थे। जब सरदार वल्लभ भाई पटेल ने मन में ठान लिया कि मैं प्रधानमंत्री नहीं बनकर बहुत बड़ी गलती की मैंने, अब मैं गलती नहीं करूंगा, तो सरदार वल्लभ भाई पटेल उनकी बात न मानते हुए निजाम स्टेट पे उन्होंने ऑपरेशन पोलो किया। 36,000 सैनिकों के साथ यहाँ आक्रमण किया। जब जो सैयद रिजवान जो रजाकार के सेनापति थे, उन्होंने उनके 20,000 सेना थे, उन पर आक्रमण किया और उनको और मीर उस्मान अली खान को सरेंडर होने पे मजबूर किया। अब देख रहे फोटो में ऐसे है सरदार वल्लभ भाई पटेल लोह पुरुष के माफक खड़े हैं और हमारे मीर उस्मान अली खान झुककर उनको सरेंडर किया उन्होंने। इसलिए आज हम स्वतंत्र भारत के अंग हैं। अगर सरदार पटेल न होते तो शायद आज भी हम एक मुसलमान राष्ट्र, मुस्लिम राष्ट्र और एक पाकिस्तान राष्ट्र की तरह हम वहाँ पर रहते और जो माइनॉरिटी लोग जो बिल्कुल ही यहाँ मेजॉरिटी हिंदुओं पर आज भी राज करते हैं। यह हमारा सौभाग्य है कि हम सरदार वल्लभ भाई पटेल की वजह से आज हम भारत देश में विलय हुआ है और स्वतंत्र का आनंद ले रहे हैं। तो हम सब मिलकर हम सरदार वल्लभ भाई पटेल को शत शत नमन करते हैं। उनके वजह से आज हम स्वतंत्र भारत में हैं। और एक बात बताना चाहता हूँ कि यह जो समिति बनाने का उद्देश्य है कि काफी स्टूडेंट्स को, विद्यार्थियों को यह पता नहीं है कि हमारा निजाम स्टेट से हम कैसे स्वतंत्र हुए। इसकी रूपरेखा आप लोगों तक पहुंचना चाहिए, आपको मालूम होना चाहिए और आप उससे कुछ प्रेरणा लेना चाहिए। इस उद्देश्य से यह एक साल भर का हम उत्सव मना रहे हैं, निजाम स्वतंत्र अमृत उत्सव। हम देश का आजादी का अमृत उत्सव तो 15 अगस्त तक मना लिए, मगर हमारे निजाम स्टेट हम 1 साल के बाद हम स्वतंत्र हुए। इसलिए 17 सितंबर 2022 से लेकर 17 सितंबर 2023 तक हम ये अमृत उत्सव मना रहे हैं। इस तरह के इसके पहले निजामाबाद, आरमूर में और आज भव्य रूप में आप लोग यहाँ पर उपस्थित है। यहाँ पर इसका आयोजन किया गया है। यह साल भर हम अलग अलग मेले करेंगे,
रैली करेंगे, अलाइड लोगों को जो मेन वीआईपी लोगों का सम्मेलन करेंगे। इस तरह का एक साल भर का कार्यक्रम इस अमृत उत्सव में हम मनाने जा रहे हैं। पुनः एक बार यह मुझे मौका देने के लिए आप सबका धन्यवाद। నైజాం విముక్త తెలంగాణ స్వాతంత్ర అమృతోత్సవాల సమితి ప్రాంత పిలుపు మేరకు, రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మన ఇందూరు జిల్లా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు మన బోధన్ పట్టణంలో యువ సమ్మేళనం నిర్వహించుకోవడం జరిగింది. ఈ యువ సమ్మేళనం విజయవంతం కావడానికి ఇంత చక్కగా నిర్వహణలో సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమ నిర్వహణ కోసము వస్తు రూపేణ, ధన రూపేణ సహకరించినటువంటి కోయా సాంబశివరావు గారికి, మేడిపాటి ప్రకాష్ రెడ్డి గారికి, బివి మోహన్ రెడ్డి గారికి, బాలాజీ స్టూడియోస్ నిఖిల్ గారికి, దీపక్ టెంట్ హౌస్ గారికి, అలాగే సురేన్ ఎలక్ట్రానిక్స్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమ నిర్వహణలో ఈ యువ సమ్మేళనం విజయవంతం కావడానికి మన బోధన్ పట్టణంలోని అన్ని కళాశాలల యాజమాన్యాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. యువతులందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమ స్థలికి తీసుకురావడంలో రవాణా సదుపాయం కోసం సహకరించినటువంటి, తోడ్పడినటువంటి బోధన్ పట్టణ పాఠశాల యాజమాన్య సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వేదికను అలంకరించినటువంటి మన బోధన్ స్థానిక విద్యా వికాస్ కళాశాల చైర్మన్ శ్రీనివాస్ గారికి, వారు మన ఇందూరు జిల్లా సంచాలక సమితి ఉపాధ్యక్షులు, వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మన భారతదేశం గురించి, భారతదేశంలో అంతర్భాగమైనటువంటి తెలంగాణ ప్రాంతానికి 13 నెలల పాటు జాప్యం జరిగి మనకి స్వాతంత్రం రావడం జరిగింది. ఈ స్వాతంత్రం ఇన్ని నెలల పాటు జాప్యంలో చీకటి కోరాన్ని రుచి చూపించినటువంటి నిజాం నిరంకుశత్వం గురించి మనందరికీ చాలా చక్కగా అవగాహన కల్పించి, మన కన్నులు తెరిపించి భావితరం ఎలా ఉండాలో మార్గదర్శనం చేసినటువంటి సామాజిక సమరసత ప్రాంత సంఘటన మంత్రి శ్రీ అప్పల ప్రసాద్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి, స్థానికులందరికీ కూడా 7 మండలాలు బోధన్ నగరానికి సంబంధించిన అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దీని తర్వాత మనందరికీ కూడా భోజన సదుపాయం ఉంటుంది. ఈ యొక్క మండపంలోనే యువకులందరూ కూడా భోజనం చేయొచ్చు. మండపానికి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఏదైతే పచ్చిక బయలు ఉన్నాయో అక్కడ గార్డెన్ ఉందో, ఆ గార్డెన్లో మహిళలు, యువతులు, గర్ల్స్ అందరూ కూడా అక్కడ భోజన సదుపాయం తీసుకోవచ్చు. ఇప్పుడు జాతీయ గీతం. మీ పాప ఏ చదువుతుంది? మా పాప ఎక్కడ? హైదరాబాద్ శ్రీనిధి. అప్పుడు టాప్ లేదంటే పూరి రాయాలి కదా, వాడు చపాతి రాయాలి, వాడు చపాతి సాధనకి వెళ్ళి మార్కులు వేయాలి కదా, దేనికి మార్కులు వేయాలి? పూరికి వేయాలి, చపాతీకి వేయాలి, రెండింటికి మార్కులు వేశారు సార్. రెండింటికి ఎందుకు మార్కులు వేశారు సార్ అంటే 2 గోధుమలతో తాగేస్తారు, అందుకే మార్కులు వేశారు. ఏమండి, కాఫీ కొట్టి దేశము ప్రపంచంలో ఉండదు.
కాపీ కొట్టకుండా తనదైనటువంటి సభ్యతతో, తనదైన స్వాభిమానంతో, తనదైన సంస్కృతి సంప్రదాయాలతో, తనదైనటువంటి కుటుంబముతో, తనదైనటువంటి మహర్షులు, తనదైనటువంటి చరిత్ర, రామాయణ భారత వేద కాలము, తనదైనటువంటి మహర్షుల గొప్పతనాలు, త్యాగాల బాటలో నడుస్తున్నటువంటి తన అస్తిత్వ ఐడెంటిటీ కలిగినటువంటి స్వాభిమానం. సంవత్సరాలు విదేశీ దండయాత్ర చేశారు ఈ దేశం. మొదటి ఆక్రమణ జరిగింది ఈ దేశంలో. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కీ. తెలంగాణ స్వాతంత్ర్యం కోసం, తెలంగాణ విముక్తి కోసం 13 నెలల పాటు శ్రమించి వారికి స్వాతంత్రాన్ని సంపాదించినటువంటి తెలంగాణ పోరాటములందరికీ మీకు తెలుసా, ఒకటే ఒక కుటుంబం, ఆ కుటుంబంలో నలుగురు అన్నదమ్ముల పేరు కనుహో మురుము, సిద్ధో మురుము, చాందు మురుము, భైరవ మురుము అన్నదమ్ముడు. వాళ్ళ కుటుంబంలో 2 అక్క చెల్లెలు, జానో మురుము, పూలో మురుము. ఈ 6 కలిసి మొత్తము చోటా నాగపూర్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ లో 30,000 మందిని ఒక సైన్యంగా తయారు చేసి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేసి 1856 లో 14,000 మంది ఆంగ్లేయుల్ని విధంగా సుమారుగా మొత్తం ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. దీంతోపాటు యువకులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వీరితో మనతో పాటు కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. దీంట్లో ఏంటి, ఎట్లా నిర్వహించారనే దానిపైన కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. మొత్తానికి బోధన్ నగరంలో ఈరోజు ఏర్పడిన అయితే యువ సమ్మేళనం అయితే భారీగా అయితే యువకులతో పాటు స్టూడెంట్స్ కూడా పెద్ద మొత్తంలో హాజరయ్యారు. మనతో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. అయితే మొత్తానికి బోధనలో ఏర్పాటు చేసిన ఈ ఏదైతే సభ ఉందో సభకు దాదాపుగా అయితే 1000 సంఖ్యలో అయితే యువ సమ్మేళనానికి భారీగా స్పందన అయితే వచ్చింది. ఈ స్పందనలో భాగంగా అయితే ముఖ్యంగా అయితే విద్యార్థులతో పాటు ప్రముఖులు కూడా ఈ సభ ఈ నిర్వహించిన అయితే కార్యక్రమం అయితే కూడా అట్టహాసంగా అయితే మొత్తానికి యువతలో అయితే మంచి స్పందన లభిస్తుందని చెప్పి కూడా చెప్పిన సందర్భం కనిపిస్తుంది. ప్రత్యక్షంగా మనతో పాటు ఉప్పల ప్రసాద్ జీ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాం చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి సార్, ఎట్లా స్పందన ఎట్లా లభిస్తుంది సార్? 75 సంవత్సరాల ఈ ఇప్పటివరకు ఈ తెలంగాణ విముక్తి కోసం ఎవరైతే బలిదానం అయ్యారో అలాంటి బలిదానమైనటువంటి వీరులు మహానుభావుల యొక్క చరిత్రని దాచించారు. ఇప్పుడున్నటువంటి సమాజానికి చరిత్ర తెలిస్తేనే రాబోయేటువంటి రోజుల్లో చరిత్రను సృష్టిస్తారు. కేవలం కూడుగుడ్డ వసతి అనే పేరుతో బానిసత్వంతో చాకరీ చేసేటువంటి మనస్తత్వంతో సమాజం జీవించకూడదు. గతకాలపు చరిత్రని ఒక స్వాభిమానంగా స్వీకరించి భవిష్యత్తుకు దారి చూపించాల్సినటువంటి అవసరం నేటి యువతరానికి ఉంది. అందుకే తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లాల్లో ప్రతి చోట కూడా 5,000, 3,000 ఇక్కడ అన్ని గ్రామాల నుంచి అలాగే అన్ని కళాశాలల నుంచి యువకులు విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రావటం యొక్క దృశ్యాన్ని చూస్తుంటే మా గత చరిత్రను మేము వినాలి, మేము స్వాభిమానం పొందాలి అనేటువంటి ఒక ఉత్సాహం సమాజంలో యువకులలో కనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణ కోసం నైజాము వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి బాంబు విసిరినటువంటి నారాయణ పావు, అలాగే తోటి ఖైదీలను వందే మాత్రం నినాదంతో ఉరకలెత్తించినటువంటి వందే మాత్రం రామచంద్రరావు, అలాగే ఒక కాళోజీ నారాయణరావు, అలాగే దాశరథి రంగాచార్య, ఒక చాకలి ఐలమ్మ. తెలంగాణ ప్రాంతంలో అటు నల్లగొండ పాలమూరు నుంచి మొదలుకొని అన్ని జిల్లాల్లో కూడా
ఈ సమాజంలో వందలాది వేలాది మంది రజాకారులను వ్యతిరేకిస్తూ వాళ్ళ అరాచకాలకి అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి అసూలు బాసినటువంటి ఎంతోమంది వీరులు సుమారుగా తెలంగాణ ప్రాంతంలో ఒక 40,000 మంది మన తెలంగాణ యోధులు చనిపోయారు. ఒకటి ఇవన్నీ కూడా గాథల్ని వీటి యొక్క చరిత్రల్ని వెలికి తీసి సమాజం ముందు ఉంచాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నది. రాబోయేటువంటి జనవరి మాసంలో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ తెలంగాణ ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి నైజాము యొక్క దురంతము అలాగే నైజాంకు రజాకారులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మహాపురుషుల యొక్క వీరగాథలు ఇవన్నీ తెలియచెప్పి సమాజాన్ని ఒక మంచి దారిలో నడిపించడం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజున సెప్టెంబర్ 17 కంటే ముందు 4 రోజుల పాటు సైన్యాన్ని ఆ విధంగా ఈ ప్రాంతంలో పంపించి సాయుధ పోరాటం కంటే మించినటువంటి పద్ధతిలో సైన్యము ద్వారా ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని భారత ప్రభుత్వంలో సంలీనం చేసినటువంటి ఒక శుభ సందర్భం. అలాంటి సర్దార్ పటేల్ ఉక్కు మనిషిని వాళ్ళ గుర్తుపెట్టుకుంటూ అలాంటి మహానుభావుల జీవిత చరిత్ర అన్నీ కూడా రేపు జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇంటింటికి కరపత్రము పుస్తకాన్ని తీసుకెళ్లాలని చెప్పేసి ఇవాళ నిజాం విముక్త స్వాతంత్ర ఉత్సవ సమితి నిర్ణయించింది. ఒకటి అన్ని చోట్ల కూడా ఒక మంచి వాతావరణం ఏర్పడింది. మన యొక్క తెలంగాణ ప్రాంతంలో ఒక సయ్యబుల్లా ఖాన్ లాంటి ఒక ముస్లిం కూడా రజాకారులకు అలాగే నిజాముకు వ్యతిరేకంగా పోరాటం చేశాడనే విషయాన్ని మర్చిపోకూడదు. అలాగే మన యొక్క ప్రాంతంలో ఉండేటువంటి చాలామంది ముఖ్యంగా మన యొక్క ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా భద్రోత్సవాల్ని జరపడం కోసం పిలిపించిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహానుభావుల్ని ఏ పార్టీ సైతము ఏ ప్రభుత్వం సైతము విస్మరించదు అనేటువంటి ఒక సంగతి ఇవాళ మనకు అర్థమవుతుంది. అందుకోసమే ఒక అత్యుత్సాహంతో స్వాభిమానంతో ఉరకలుతున్నటువంటి ఈ యువతలో ఒక మంచి భవిష్యత్తు చూడబోతున్నామని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ప్రజల నుంచి కానీ ఇక్కడ యువత నుంచి కానీ ఎలాంటి స్పందన వస్తుంది సార్? దాదాపుగా అయితే అన్ని జిల్లాలన్నింటిలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా యువత నుంచి ఎట్లా ఉంది? యువకులకి ఈ రోజున అంటే చుట్టూత సమాజంలో ఉండేటువంటి సినిమాలు, చుట్టూత ఉండేటువంటి వ్యామోహాలు, ప్రలోభాలు, అలాగే రాజకీయపరమైనటువంటి అంశాలు వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకున్నట్టయితే మన చరిత్ర పట్ల అవగాహన లేనటువంటి స్థితి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఏర్పడింది. కానీ ఇవాళ నెమ్మదిగా సమాజంలో ఒక పక్కన కేంద్ర ప్రభుత్వము ఆజాదీకి అమృతోత్సవ పేరుతో మన యొక్క మహావీరుని ఏ విధంగా గుర్తు చేసిందో ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి యోధులను ఎప్పుడైతే మనం ఆ నిజాలన్నింటి కూడా తెలియజేయడం కోసం అయితే ప్రయత్నం జరుగుతుందో ఆ ప్రయత్నంలో భాగంగా ఇవాళ చాలామంది యువకులు పుస్తకాలు చదవడం ప్రారంభించారు. అలాగే గూగుల్ సెర్చ్ చేయడం ప్రారంభించారు. మన యొక్క నేతలు ఎవరు, బలిదానమైనటువంటి వీరులు ఎవరు అనేటువంటి తెలుసుకోవాల్సినటువంటి ఒక ఆతృత కూడా వాళ్ళ మనసులో కనిపిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మనం విద్యార్థుల ద్వారానే ఒక మంచి చరిత్ర గాథల్ని వినిపించుకునేటువంటి పరిస్థితి మన యొక్క ప్రాంతంలో నిర్మాణం అవుతుంది. సార్, ఈరోజు బాలలే రేపటి పౌరులు, వాళ్ళతోటే ఏదైతే భవిష్యత్తు కూడా ఉంటుంది, భారతదేశ భవితం ఎలా ఉండేది కూడా వాళ్ళే నిర్ణయించిన నేపథ్యంలో కూడా మీరు విద్యార్థులకు కానీ యువతకు కానీ ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగినటువంటి చైనా ఈ రోజున సంతానం లేని కారణంగా వృద్ధులైపోతున్నటువంటి స్థితి చైనాలో కనిపిస్తుంది. స్థానిక వార్తలకు పెద్దపీట, సామాన్యుడి వైపే మా బాట. అమ్మా న్యూస్ ఉన్నారు. కాబట్టి రాబోయేటువంటి భారతదేశాన్ని నిర్మాణం చేసేది పునాదిరాలు ఈ యువకులు మాత్రమే. ఈ యువకుల్లో కనుక మనము సరైన దిశలో బుద్ధిని, శక్తిని, ఒక సరైనటువంటి దిశని కనుక వాళ్ళకి నిర్మాణం చేసినట్టయితే ఈ యువకులే ఈ యొక్క దేశానికి ఒక మంచి ఆదర్శపూరితమైనటువంటి వ్యవస్థగా నిర్మాణం చేయగలుగుతారని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లా బోధనలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం అయితే మొత్తానికి విజయవంతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 3000 విద్యార్థులు, యువకులు కూడా పెద్ద మొత్తంలో వచ్చి హాజరైన నేపథ్యంలో కూడా భారీగా అయితే మంచి స్పందన లభిస్తుంది. ఆ యువత కూడా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గతంలో ఉన్న ఏదైతే చరిత్ర ఉందో ఆ చరిత్ర, నిజమైన చరిత్రను అయితే తెలుసుకోవాల్సిన సందర్భం ఉంది. ఈ సందర్భం అంతా కూడా ఈ నేపథ్యంలో ఇట్లాంటి యువ సమ్మేళనం కార్యక్రమాలు, ఇట్లాంటి వివిధ కార్యక్రమాలతో అయితే ఇట్లాంటి ఏదైతే కార్యక్రమాలతో అయితే యువకులు తెలుసుకునే సందర్భం కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క యువకులు కానీ ఇట్లాంటి సెమినార్స్, ఇట్లాంటి కార్యక్రమాల్లో అయితే తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏదైతే ఉంది. ఈరోజు ఏదైతే యువత ఉన్నారో భవితం మొత్తం కూడా వాళ్ళపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి నిజమైన చరిత్ర తెలుసుకుంటే దేశ పునర్నిర్మాణంలో అయితే వాళ్ళు కీలక పాత్ర పోషిస్తారని కూడా మనకు వైసాబులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.